మహాశివరాత్రి అనేది కేవలం సాంప్రదాయకరమైన పండుగ మాత్రమే కాదు, ఖగోళ శాస్త్రం, మానవ శరీర ధర్మశాస్త్రం మరియు విశ్వ చైతన్యానికి సంబంధించిన ఒక లోతైన వైజ్ఞానిక ప్రక్రియ. ప్రతి నెల శివరాత్రి వస్తుంది. దాన్ని మాస శివరాత్రి అంటారు. కానీ మాఘ మాసంలో వచ్చే మహాశివరాత్రి అత్యంత శక్తివంతమైనది. మహాశివరాత్రి రోజు గ్రహాల స్థితి భూమి యొక్క ఉత్తరార్ధ గోళం ఒక ప్రత్యేకమైన స్థితిలో ఉంటుంది. దీనివల్ల మానవ శరీరంలోని శక్తి సహజంగా ఊర్ధ్వముఖంగా అప్వర్డ్ డైరెక్షన్లో ప్రవహించడానికి అనుకూలిస్తుంది. అపరా కేంద్రీకృత శక్తి, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ చూసినట్టయితే ఈ సమయంలో భూమిపై ఉండే అయస్కాంత క్షేత్రం మరియు కాస్మిక్ కిరణాల ప్రభావం వల్ల వెన్నెముక నిటారుగా ఉంచితే కుండలిని శక్తి జాగృతమై గొప్ప అవకాశం ఏర్పడుతుంది. శివరాత్రి రోజున జాగరణ ఉన్నట్టయితే నిద్రపోకుండా ఉండడం వలన ఆధ్యాత్మికత పెరుగుతుంది. పడుకున్నప్పుడు వెన్నెముక క్షితిజ సమాంతరంగా ఉంటుంది. కానీ శివరాత్రి రోజున వెన్నెముక నిటారుగా ఉంచడం వల్ల భూమి నుంచి వచ్చే శక్తి ప్రవాహం వెన్నెముక గుండా మెదడులోని పినియల్ గ్లాండ్ ఉత్తేజపరుస్తుంది. శివరాత్రి రోజు మేల్కొని ఉండటం వల్ల మనలోని చైతన్యం భౌతిక స్థాయి నుంచి ఉన్నత స్థాయికి చేరుకుంటుంది. ఉపవాసంను మనం దీర్ఘంగా విశ్లేషించినట్టయితే ఉపవాసం ఆహారం తీసుకోకపోవడం వలన మన శరీరాన్ని శుద్ధి చేసుకోవడం జరుగుతుంది. ఆధునిక శాస్త్ర ప్రకారం ఉపవాసం ఉన్నప్పుడు శరీరంలోని పాత మరియు దెబ్బతిన్న కణాలు పునరుద్ధరించబడతాయి. దీన్నే ఆటోఫాగి అంటారు. ఆహారం జీర్ణం కావడానికి ఖర్చయ్యే శక్తి ఉపవాసం వల్ల మిగిలి మెదడు మరియు నాడీ వ్యవస్థ పునరుజ్జీవనం పొందుతాయి. ఇది మనస్సును ప్రశాంతంగా ఏకాగ్రతతో ఉంచుతుంది. ప్రార్థన, ధ్యానం వెనుక మనం సైన్స్ కనుక చూసినట్టయితే మంత్ర పఠనం, ఓం నమ శివాయ అనే మంత్రంలోని పంచాక్షరి ధ్వనులు శరీరంలోని 5 చక్రాలను ప్రభావితం చేస్తాయి. ఈ తరంగాలు మెదడులోని ఆల్ఫా మరియు తీటా కిరణాలను పెంచి ఒత్తిడిని తగ్గిస్తాయి. ధ్యానం చూసినట్టయితే శివరాత్రి నాటి నిశ్శబ్దం మన అంతరాత్మతో మనల్ని అనుసంధానం చేస్తాయి. ఇది శరీరంలోని హార్మోన్ల సమతౌల్యతను కాపాడి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. శివ సైంటిఫిక్ మీనింగ్ కనుక చూసినట్టయితే శివ అనే పదానికి సంస్కృతంలో ఏదైతే లేదో అని అర్థం, శూన్యం అని అర్థం. ఆధునిక భౌతిక శాస్త్ర ప్రకారం విశ్వంలో 99% కంటే ఎక్కువ భాగం శూన్యమే, స్పేస్. శివ అనేది ఆ శూన్యానికి లేదా అపారమైన శక్తికి సంకేతం. సృష్టి, స్థితి, లయ. శివుణ్ణి లయకారుడిగా మనం చెప్తాము. సైన్స్ పరంగా చూసినట్టయితే ప్రతి పరమాణువు నిరంతరం పుడుతూ లయమవుతూ ఉంటుంది. ఈ ప్రక్రియనే శివతాండవం అని పిలుస్తారు. అంటే అనంతమైన విశ్వశక్తి యొక్క నృత్యం. శివరాత్రి ద్వారా శారీరక సమతౌల్యత ఏర్పడుతుంది, అనగా ఉపవాసం ద్వారా విషతుల్యాల తొలగింపు. మానసిక సమతౌల్యత ఏర్పడుతుంది, ధ్యానం ద్వారా భావోద్వేగాల నియంత్రణ. ఆధ్యాత్మిక సమతౌల్యత ఏర్పడుతుంది, మంత్రపఠనం ద్వారా చైతన్యంతో మమేకం. శివరాత్రి ఒక ఆచారం మాత్రమే కాదు, అది ప్రకృతితో మన శరీరాన్ని మరియు మన మనస్సును ఏకం చేసే ఒక అద్భుతమైన అవకాశం. శివరాత్రి రోజు చైతన్యంతో గడపడం అంటే మనలోని అనంతమైన శూన్యాన్ని దర్శించడమే, శివుణ్ణి దర్శించడమే.